కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామమోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవల పాలగుమ్మి పద్మరాజు గారి బ్రతికిన కాలేజీ. పాలగుమ్మి పద్మరాజు 24 జూన్ 1915 తిరుపతిపాడు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. గాలివాన కథకు అంతర్జాతీయ కథానికల పోటీలో బహుమతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, రక్తకన్నీరు నాటక రచయిత. నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి వంటివి వీరి ఇతర నవలలు. పలు సినిమాలకి కథ, మాటలు, పాటలు సమకూర్చారు. 17 ఫిబ్రవరి 1983 మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. బ్రతికిన కాలేజీ, పాలగుమ్మి పద్మరాజు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కథకు గుర్తింపు తెచ్చిన మహాకథకుడు ఆయన. తన ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యంతో ఎన్నో తెలుగు చలనచిత్రాలకి జీవబలాన్నిచ్చి అనూహ్య విజయాల్ని సాధించిన నిగర్వి. తెలుగునాట అద్భుత విజయంతో అనేక వేల ప్రదర్శనలు ఇచ్చిన కీర్తిశేషులు నాగభూషణం రక్తకన్నీరు రచనాకర్త ఆయన. కథ రాసినా, పాట రాసినా, పద్యం చెప్పినా, ఏ రచనా ప్రక్రియలోనైనా తనదైన ముద్ర ప్రస్ఫుటంగా ప్రతిబింబించిన ఆ గొప్ప రచయిత కీర్తిశేషులు పాలగుమ్మి పద్మరాజు. ఆయన రాసిన కొద్ది నవలల్లో ఒకటి బ్రతికిన కాలేజీ. 40 ఏళ్ల క్రితం కొత్త పద్ధతిలో కొత్త రకంగా వెలుగు చూసిన ఎంఎన్ రావు గారి ఎంఎస్కో పాకెట్ పుస్తకాల తొలి విడతలో ప్రచురింపబడిన నవల బ్రతికిన కాలేజీ. ఆ విడతలోనే విశ్వనాథ సత్యనారాయణ గారి దిండు కింద పోకచెక్క నవల ఉంది. బతికిన కాలేజీ తరువాత పునర్ముద్రణలు పొందింది. ఎంఎస్కో పాకెట్ బుక్స్ నూతన ధోరణికి నిజంగా తగిన నవల బ్రతికిన కాలేజీ. రూపరేఖావిలాసాలలో కొత్తదనం ఎంఎస్కో పాకెట్ బుక్స్వి అయితే, వస్తువులో, పోకడలో, దృక్పథంలో అంతకన్నా కొత్తది బ్రతికిన కాలేజీ. బ్రతికిన కాలేజీ మొదట ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. బ్రతికిన కాలేజీ అంటే జంతు ప్రదర్శనశాల, జూ. ఆ కాలంలో మద్రాసు చూడటానికి వెళ్ళిన వారు బతికిన కాలేజీని, చచ్చిన కాలేజీ, జీవం లేని వస్తువులుండే మ్యూజియంని సందర్శిస్తూ ఉండేవారు. పద్మరాజు గారి సహజ రచనా పద్ధతికి భిన్నమైంది బ్రతికిన కాలేజీ. ఆ విషయం ఆయనే చెప్పుకొన్నారు. రచనలో తాత్వికత, జీవన సాంద్రతలకి ప్రాముఖ్యతనిచ్చే పద్మరాజు గారు అలతి అలతి కథాకథనాలతో రచించిన హాస్య నవల బ్రతికిన కాలేజీ. ఈ నవల ప్రత్యేకతని గ్రహించటానికి పద్మరాజు గారు ఈ పుస్తకానికి నా సంజాయిషి అని రాసిన ముందు మాట కీలకమైనది. అందులో అసలు నేను సంజాయిషి ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే, ఈ కథలో నేను అవలంబించిన రచనా పద్ధతి నేను అలవాటుగా రాసే పద్ధతి కాదు. మన జాతి జీవనంలోనూ, సామాజిక జీవనంలోనూ హాస్యం పాలు తక్కువ. ఒక రకమైన హాస్యం సంస్కృత నాటక సంప్రదాయంలో ఉన్నా, మన సాహిత్యంలో హాస్య రచనలని చెప్పుకోదగ్గవి ఇంచుమించు లేవనే చెప్పాలి. అంచేత ఒక కథని కులాసాగా చెప్పాలని బుద్ధి పుట్టింది. ప్రయత్నం చేశాను. హాస్యంలో ఎన్నో రకాలున్నాయి. ఒకటి వెకిలితనాన్ని ప్రదర్శించేది. మన సంస్కృత నాటకాలలో విదూషకులు మొదలు
నేటి సినిమా విదూషకుల వరకు ఈ రకం హాస్యానికి ప్రతిరూపాలు. తమ వెకిలి చేష్టలతో మనల్ని నవ్వించడం ఒక్కటే ఈ పాత్రల ప్రయోజనం. ఒకవేళ మనం నవ్వకపోయినా ఆ పాత్రలు నవ్వుతాయి. అవి ఏడిచినా, బాధపడ్డా, ప్రమాదంలో చిక్కుపడ్డా మనం నవ్వాలి. ఈ పాత్రల అనుభూతితో మనకి సంబంధం లేదు. మరొక రకం హాస్యం మనల్ని పొడిచేది. దీనికి సాంస్కృతికమైన ప్రయోజనం ఒకటుంది. రచయిత నమ్మిన కొన్ని సత్యాలను ప్రచారం చేయడానికి ఇదొక శక్తివంతమైన సాధనం. తన సిద్ధాంతాలకు, నమ్మకాలకు విరుద్ధమైన విషయాలకు కొందరు ప్రతినిధులను సృష్టిస్తాడు రచయిత. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తోలుబొమ్మల్లా ఆడించి మనం ఈసడించుకునేటట్టు చేస్తాడు. ఈ రకం హాస్యం కొద్దిగా నవలల్లోనూ, ఎక్కువగా నేటి నాటకాలలోనూ కనబడుతుంది. దీన్ని వ్యంగ్య హాస్యమనొచ్చు. పై రెండు పద్ధతులలోనూ వాస్తవికతను కొంతగానో, ఎక్కువగానో విస్తృతం చేసి చూపటం సంప్రదాయం. గయ్యాళి అత్తగారు, దొంగ వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు వాస్తవికంగా వెకిలి వ్యక్తులు కారు. అయితే వాళ్ళలోని ఒక తత్వాన్ని వెకిలిగా చూపడం వల్ల రచయిత ఒక చెడ్డ గుణాన్ని వెక్కిరిస్తున్నాడన్న సంతృప్తి రచయితకి, చదువరికి కలుగుతుంది. మన జాతీయ సాహిత్యాలలో మచ్చుకైనా కనబడని ఒక రకం హాస్యముంది. ఆ హాస్యానికి నిర్దిష్టమైన, స్పష్టమైన సామాజిక ప్రయోజనం ఏదీ లేదు. కేవలం సాహిత్య ప్రయోజనమే ఉంది. అటువంటి హాస్య సంప్రదాయం ఒక్క ఆంగ్ల సాహిత్యంలోనే బలంగా ఉన్నట్టు కనపడుతుంది. డికెన్స్, జెరోమ్ కే. జెరోమ్, వోర్డ్హౌస్ నేను చెప్పిన హాస్య రచనా పద్ధతిలో నిష్ణాతులు. డికెన్స్ కూడా పూర్తిగా కాదు. ఈ హాస్య శిల్పం వోర్డ్హౌస్లో పరాకాష్ఠనందుకుందని నా నమ్మకం. అతని పాత్రలలో అతనికి అయిష్టులంటూ లేరు. అతి న్యాయవర్తనుడైన లార్డ్ మొదలుకొని కన్నపు దొంగ వరకు అతనికి ఆప్తులే. చిత్రమేమంటే వాళ్ళు మనకి కూడా ఆప్తులైపోతారు. ఆయన కథలు చదువుతుంటే ఎవరి మీద ఏవగింపు కానీ, కోపం కానీ కలగదు మనకి. మానవలోకాన్ని ఇంచుమించు ఒక ఋషిలాగా చూస్తాడాయన అన్నాడొక విమర్శకుడు. సంఘటన ఎంత గంభీరమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, ఎంత విషాదకరమైనదైనా మనకి ఆయన కలిగించే అనుభవం హాస్యమే. ఆయన రాసిన ప్రతి వాక్యం నేను చెప్పిన దానికి ఉదాహరణే. పెద్దల్ని, పిన్నల్ని, చండశాసనుల్ని, మెత్తని మనుషుల్ని, చంటివాళ్లని చూసినట్లు చూస్తాడాయన. లోకానుభవంతో పండిపోయిన మనిషి ఈ చిలిపి మానవలోకాన్ని చిరునవ్వుతో, ఆప్యాయతతో చూసినట్టు. వోర్డ్హౌస్ లాగా రాయగలగడం అసంభవమని తెలుసు. అయితే రాయాలన్న అభిలాష చాలా కాలంగా బాధ పెడుతోంది. వెనుకటికి ఒక భక్తుడు తన భగవానుణ్ణి ఉద్దేశించి అన్నట్టు, అసాధ్యమైనది సాధించాలని పూనుకున్నాను. నా వైఫల్యాన్ని మీకర్పిస్తున్నాను. పద్మరాజు గారి ఈ ముందు మాటలోనే కాదు, ఆయన రచన అంతటా ఇంత స్పష్టమైన దృష్టి మనకి కనిపిస్తుంది. తనేమిటో తనకు తెలిసిన రచయితలు అరుదు. అలాంటి వారిలో పద్మరాజు గారిది అగ్రశ్రేణి. ఆయన కథల్లో గాలివాన, పడవ ప్రయాణం కథలకి లభించినంత ప్రాచుర్యం కూలిజనం లాంటి మరెన్నో గొప్ప కథలకి లభించలేదు. ఆయన పద్యాలు, కవితలు, వ్యాసాలకి అంత ప్రాచుర్యం లభించలేదు. ఒక స్థాయి దాటాక ఎక్కువ తక్కువలు అంతగా పట్టించుకోవలసినవి కావు. ఆయన చాలా మంచి రచనలు ఆయన కొన్ని రచనల నీడనే ఉండిపోయాయన్నదే బాధ. అలా నీడచాటున ఉన్న రచనే బ్రతికిన కాలేజీ.
ముందు మాటలో ఆయన చెప్పినట్లుగానే తెలుగులో ఒక కొత్త పద్ధతికి కట్టుబడిన హాస్య విధాన రచన ఇది. వెకిలితనం, వ్యంగ్యం, అపహాస్యం, అహంకారం లేవు ఈ నవలలో. అంతేకాదు అన్నింటినీ భరించే సాత్వికత ఉన్న రచన ఇది. కథాపరంగా చూస్తే చాలా సాదాసీదా కథ. పట్టు అనబడే పట్టాభిరామారావు పెళ్లి చూపులకి వస్తాడు. కళ్యాణి బదులు ఆమె చెల్లెలు రాధను చూస్తాడు. తొలిచూపులోనే దిమ్మ తిరిగి మనసు చెదిరి ఆమెకి అర్పించేసుకుంటాడు. ఆ ఇంటాయన పేరు శంకరయ్య. పట్టు తండ్రి పేరు రామయ్య. పెళ్లిచూపుల కీలక సమయంలో ఒకదాని బదులు మరో రకంగా మాట్లాడుకుని దెబ్బలాడుకుని ఆ తతంగాన్ని రసాభస చేసి ఎవరిదారిన వారు జారుకున్నారు. పట్టు మాత్రం రాధని మరిచిపోలేకపోయాడు. అంతేకాదు తను చూడటానికి వెళ్ళింది రాధనేనన్న భ్రమలో నానా శ్రమ పడి పెళ్లి స్థిరపరచడానికి కింద మీద పడి సాధిస్తాడు. అంతా బావుంది అనుకుంటున్న పెళ్లి సమయంలో పెళ్లికూతురు కళ్యాణిని చూసి ఒక్క పరుగున పారిపోతాడు. పీటల మీద పెళ్లి చెడిపోతుంది. ఈ ప్రేమకథ మరింత పీటముడి పడుతుంది. ఆ తర్వాత విఫల ప్రేమతో పట్టు బాధ, అతని మిత్రుడు చింత రంగప్రవేశం, పెళ్లి చెడిపోయిన కళ్యాణి ఉద్యోగ ప్రయత్నం, ఆడదాని అస్వతంత్రతే ఈ అనర్థాలకి కారణం అని తన ప్రేమ నవలా పరిధి పరిజ్ఞానంతో తీర్మానించిన రాధ, మరో రామలింగయ్య, ఇలా రకరకాల పాత్రల సహజగుణ వ్యక్తిత్వాలతో కథ ముందుకు సాగుతుంది. రాధ పట్టుల ప్రేమ జయిస్తుందని, ప్రధాన ఉపపాత్ర మిస్టర్ చింత తన వివాహ విముఖతని వదిలేసి కళ్యాణిని చేసుకోవటం ద్వారా ఈ జటిల సమస్య విడిపోతుందని పాఠకులకి తెలుస్తూనే ఉంటుంది. అంత స్పష్టంగా ముగింపు తెలుస్తున్నా నవలని చదవకుండా ఆపలేకపోవటమే ప్రత్యేకత. పాత్రల సహజ ప్రవర్తన, సంఘటనల్లో గొప్ప నాటకీయత, వాటి మీద పన్నీరు చిలికినట్టు హాస్యం, నవల ఆద్యంతం ఒక చక్కటి ప్రయాణం. పద్మరాజు గారు ముందు మాటలో హాస్యరీతులు, హాస్యం ఎలా ఉండాలో చెప్పారు. ఈ నవల చదివితే మరో విషయం తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎంతటి విషాదంలోనైనా నవల చదువుతుంటే మనకి తెలియకుండా మనం అప్రయత్నంగా నవ్వితే, అలా నవ్విన తర్వాత కూడా మనకి ఏ రకమైన లజ్జాభావం కలగకపోతే అది ఖచ్చితంగా 100% ఆరోగ్యకరమైన హాస్యమే. బ్రతికిన కాలేజీ మొత్తం ఆరోగ్యకరమైన హాస్యం. అలాగని కేవలం నవ్వుకోవటానికి మాత్రమే పనికి వచ్చే పరిధిలోని నవల కాదు బ్రతికిన కాలేజీ. ఈ నవలలోని అతి చిన్న పాత్ర నుంచి ముఖ్య పాత్రల వరకు ఏ పాత్రని చూసినా వాటి వెనుక ఉన్న బ్రతుకు బలహీనతలు, బలాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏ పాత్ర మీద, ఏ సంఘటన మీద, చివరికి ఏ ఒక్క సంభాషణ మీద పాఠకుడికి ఏవగింపు, అయిష్టం కలగవు. వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితులు, వారి మనస్థితి ఆధారంగా పాఠకులే వకల్తా పుచ్చుకుని సమర్థిస్తారు. ఈ రకం పాత్ర చిత్రణ, కథా విధానం అనితర సాధ్యం అనిపిస్తాయి. మాటల్లో చెప్పటమే కాదు, ముందు మాటలో చెప్పినట్టుగా బ్రతికిన కాలేజీని సాహిత్యంగా నిలబెట్టారు పద్మరాజు. చాలా కీలకమైన వస్తువుతో రచన చేయటం ఎంత కష్టమో అంతకు మించిన కష్టం ఇటువంటి రచన అనిపించక మానదు. తెలుగులో హాస్య నవలలుగా పేరు పొందిన వాటిలో బ్రతికిన కాలేజీ ఇంతవరకు అంతగా చోటు చేసుకోకపోవటం దురదృష్టం. వెకిలితనం, కించపరచకపోవటం, వ్యంగ్యాన్ని ప్రయోజన దృష్టితో వాడుకోకపోవటం బ్రతికిన కాలేజీకి ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి.
బ్రతికిన కాలేజీ నవల రచనా ప్రత్యేకతని తెలిపే సంఘటనలు, సంభాషణలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని: పెళ్లి చూపులలో గందరగోళం తర్వాత ప్రేమ పిచ్చిలో ఉన్న పట్టుకి దెయ్యం పట్టింది, మతి చెలించిందన్న భ్రమతో వైద్యం చేయించాలని భూతవైద్యుణ్ణి, తలగొరిగి నిమ్మకాయ మర్దనకి మంగలి రాముణ్ణి పిలిపిస్తారు. పెళ్ళిళ్ళ పేరయ్య పట్టుని రక్షించాలని అతని మిత్రుడు చింతా దగ్గరికి వెళ్ళి హడావుడిగా పరిస్థితి చెబుతుంటాడు. చింతాకి అప్పుడప్పుడు ఓ చిత్రమైన ట్రాన్స్లోకి వెళ్లే అలవాటు. అప్పుడు అతని ప్రవర్తన గమ్మత్తుగా ఉంటుంది. అది కాదండి, అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి నూతి చప్టా మీదకి లాక్కుపోయారు అంటూ గోలెట్టాడు పేరయ్య. చప్టా మీదికా? ఎందుకు? క్షవరం చెయ్యడానికి. చెయ్యనివ్వండి, పాపం తల మాసినట్టుంది, చాలా అవసరం, గడ్డం కూడా గీయించండి. ఈ సంఘటనలో ఏ పాత్ర అతిగా ప్రవర్తించక సహజంగానే ఉండటం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలెన్నో ఉన్నాయి ఈ నవలలో. అవన్నీ ఆరోగ్యకరమైన ప్రత్యేక తరహా సాహస్యాన్ని అందించటం ప్రత్యేకత. ఈ నవలలో కథ ముగింపు ఏమిటో ముందుగానే గ్రహించటం అంత కష్టమైందేమీ కాదు. కానీ నవలని వదలకుండా చదువుతాం. కుతూహలం ఎక్కడా కుంటుపడదు. అదో ప్రత్యేకత అయితే, కొన్ని సంఘటనల్లో కూడా అదే టెంపో పద్మరాజు గారు సాధించటం మరో విశేషం. కళ్యాణి, రాధ స్వతంత్రంగా బతకాలన్న ఉద్వేగంలో భాగంగా నాట్య ప్రదర్శనలకి దిగుతారు. తొలి నాట్య ప్రదర్శన అది. అక్కడికి చింత పట్టుని బలవంతంగా తీసుకొస్తాడు. ఆ ప్రదర్శనలో రాధ కనిపిస్తుందని పట్టుకి తెలియదు, కానీ పాఠకులకి తెలుసు. ప్రదర్శనకి చింత సీట్ల పేచీ వల్ల గట్టి అవాంతరం వస్తుంది. ప్రదర్శన జరుగుతుందని నవల చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ వచ్చిన అవాంతరం ఎలా తొలగిపోతుందన్న కుతూహలం ఉంటుంది. దెయ్యాలు అప్పుడప్పుడు సబబుగానే మాట్లాడుతాయట లాంటి పద్మరాజు మార్క్ ప్రత్యేక వాక్యాలెన్నో ఉన్న నవల బ్రతికిన కాలేజీ. కేవలం అటువంటి వాక్యాల కోసమైనా తప్పక పఠించాల్సిన నవల. ఈ పంథాలోనే పద్మరాజు గారు రాసిన మరో నవల రెండవ అశోకుడి 3 నాళ్ల పాలన కూడా ఎంఎస్కో పాకెట్ బుక్స్ ద్వారా ప్రచురితమై విశేష ప్రజాదరణ పొందింది. అదండి ఈనాటి నవలా హృదయం, పాలగుమ్మి పద్మరాజు గారి బ్రతికిన కాలేజీ. ఈ శీర్షిక మే 2008 సంవత్సరంలో తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే శనివారం మరో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.